हरिः ॐ शं नो मित्रस्यं वरुणः शं नो भवत्वर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ओम शांति शांति शांति। జూలై 23వ తారీఖు నుంచి ఆగస్టు 21, 22వ తారీఖు వరకు కూడా సాయన సిద్ధాంతం ప్రకారంగా సూర్యుడు ఆ సింహరాశిలో ఉంటాడు. ఈ సింహరాశి అనేటటువంటిది మన బృందానికి ముఖ్యంగా ఆధ్యాత్మిక జ్యోతిషాన్ని ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు కానీ, పరమ గురువుల తాలూకు మార్గాన్ని అనుసరిస్తున్నటువంటి వాళ్ళు కానీ, అతి ముఖ్యంగా మాస్టర్ సివివి, మాస్టర్ ఈకే, మేడం బ్లావెట్స్కి వాళ్ళ ఉపదేశాలను కానీ, వాళ్ళ సాధన మార్గాలను కానీ అనుసరించేటటువంటి వాళ్ళకి ఇది చాలా ముఖ్యమైనటువంటి నెల. ఇది సింహరాశిలో సూర్యుడు ఉన్న నెల రోజులు కూడా. ఈ సంవత్సరం మరీ ముఖ్యంగా ఈ సింహరాశి ఈ బృందానికి చాలా ప్రత్యేకమైనటువంటి ఒక సంవత్సరంగా చెప్పవచ్చు. సింహరాశికి ఈ మహాత్ములకి సంబంధం ఏంటి అంటే, మాస్టర్ మాస్టర్ సివివి గారు ఆగస్టు 4 సింహరాశిలో సూర్యుడుగా జన్మించారు. ఆగస్ట్ 11 మాస్టర్ గారు ఈకే గారు సింహరాశిలో సూర్యుడుగా జన్మించారు. మేడం బ్లావర్స్కి ఆగస్టు 11 తెల్లవారితే 12 అనగా ఆమె కూడా సింహరాశిలో జన్మించారు. ఈ ముగ్గురితో పాటుగా మరొక మహాయోగి మహాత్ముడు అరవిందులు వారు కూడా ఆ సింహరాశిలోనే జన్మించారు. సో ఈ సింహరాశి గుండా వాళ్ళ తాలూకు చైతన్యం అనేది అందరిలోకి వ్యాపించడం అనేది జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఈ సింహరాశి ప్రతి సంవత్సరంలో మరి సూర్యుడు సింహరాశిలోకి వస్తాడు కదా. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటి అన్నట్లయితే, ఈ సంవత్సరం సింహరాశిలోకి గురుడు వచ్చాడు. గురుగ్రహము లేక బృహస్పతి. గురువు గురించి మీకు చెప్పేదేముంది? సింహరాశిలో గురువుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సింహరాశికి అధిపతి సూర్యుడు, సూర్యుడికి మిత్రుడు గురువు. సో మన గురు పరంపరకి సంబంధించినటువంటి రాశిలోకి సౌర కుటుంబానికే గురువు స్థానంలో ఉన్నటువంటి ఆయన మనందరికీ గురువు స్థానంలో, అంటే మొత్తం మానవ జాతికే గురువు స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం బృహస్పతి ఈ రాశిలోకి సరిగ్గా ఈ జూన్లో ప్రవేశించింది. ఆల్రెడీ అక్కడ ఉన్నది. వచ్చే ఇంచుమించు మే జూన్ల వరకు కూడా అక్కడే ఉంటుంది. కాబట్టి ఈ సూర్యుడి ప్రభావంతో పాటుగా ఈ గురుగ్రహం తాలూకు ప్రభావం ఈ సంవత్సరం అంతా మన మీద ఉంటుంది. సరిగ్గా ఈ సమయంలోనే మాస్టర్ ఈకే గారి తాలూకు ఆ శతజయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. సో ఇన్నిటి కలయిక మళ్ళీ మనం ఎప్పటికీ చూస్తాము, ఎప్పటికీ చూడలేము. ఎందుకంటే శతజయంతి అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కువ శతజయంతి నాటికి మనం ఏ శరీరాల్లో ఉంటామో ఎక్కడ ఉంటామో మనకు తెలియదు కదా. ఒక 12 సంవత్సరాలు పోయిన తర్వాత మళ్ళీ యోగం వస్తుంది, మళ్ళీ సింహరాశిలోకి బృహస్పతి వస్తాడు. కానీ శతజయంతి ఉత్సవాలు రావు కదా. సో ఇది గుర్తుపెట్టుకుని ఈ సంవత్సరాన్ని ఈ జగద్గురుపేట సోదర బృందం కానీ, పరమ గురువుల బృందానికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ
విశ్వ చైతన్యంతో కూడినటువంటి ధ్యాన ప్రక్రియలు చేసుకునేటటువంటి వాళ్ళు కానీ ఎవరికైనా కూడా ఈ సంవత్సరం ధ్యానం చేసుకోవడానికి కానీ సద్గ్రంథ పఠనానికి కానీ మంచి మంచి విషయాలను తెలుసుకోవడం గురించి కానీ స్పిరిచువాలిటీ అండ్ సైన్స్ మీద పరిశోధనలు చేయదలుచుకున్నా కానీ సో ఏదైనా సరే ఆధ్యాత్మిక పరమైన యోగపరమైన సాధనలకు కానీ ఈ సంవత్సరం మనకి చాలా అంటే వచ్చే మే జూన్ల వరకు కూడా చాలా బాగుంటుంది, ఉపయోగించుకోండి. ఈ నెల మరింత బాగుంటుంది, ఉపయోగించుకోండి. ఇది ఈ సంవత్సరం గురించి నేను ప్రత్యేకంగా మీకు చెబుతున్నటువంటిది. ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి ఇంకో విషయం కూడా చెప్తున్నాను. మన జాతకంలో మన వ్యక్తిగతమైన జాతకం చూసుకుంటున్నప్పుడు ఈ గురుడు ఏ సంవత్సరానికి గురుడు ఒక రాశి మారుతూ ఉంటాడు. ఏ రాశిలోకి గురుడు వస్తున్నాడు అనేటటువంటిది ఒకటి మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. భావాలు అంటాం కదా మనం, ఒకటో భావం, రెండో భావం, మూడో భావం, నాలుగో భావం, ఇలా 12 భావాలు ఉంటాయి కదా. మీ జాతకంలో ఈ గురుడు ఏ భావంలోకి వస్తున్నాడో ఆ భావాన్ని ఏది సూచిస్తుందో అది కూడా తెలుసుకొని దాని ద్వారా కానీ ఆ సంవత్సరం తాలూకు ప్రోగ్రామ్ కానీ మీరు చాకౌట్ చేసుకున్నట్లయితే అది సాధనకి చాలా రకాలుగా పనికొస్తుంది. ఎట్లా పనికొస్తుందో అనేటటువంటిది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది సందర్భం కాదు. మనం పౌర్ణమి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఈ ఆషాఢ పౌర్ణమి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు సో అందువల్ల దాని గురించి మాట్లాడుకునేటటువంటి సందర్భంలో ఇప్పుడు దీని ఆ ప్రస్తావన స్పిరిచువల్ అస్ట్రాలజీ పక్క వెళ్ళొద్దు. ఇప్పుడు సూర్యుడి గురించి మొట్టమొదటి మాస్టర్ గారు అద్భుతమైనటువంటి నోట్స్ ఇస్తున్నారు మనకి. అది మీకు సింపుల్గా మీకు అర్థమవుతుంది, సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జీవులలో సూర్యుడు హృదయమునకు అధిపతి, అది మీకు తెలిసిందే. మనలో ఉండేటటువంటి హృదయం ఏదైతే ఉందో దాటి ఆత్మ ఏదైతే ఉందో రెండిటికి కూడా అధిపతి సూర్యుడే. జీవుల్లో నేను అనే ప్రజ్ఞ హృదయం నుండి వ్యక్తమవును. నేను అనే ప్రజ్ఞ ఏదైతే ఉందో అది హృదయం నుంచి వ్యక్తం అవుతుంది సుమా అని చెప్తారు మనకు. హృదయం అంటే గుండెకాయ కాదు సుమా అని చాలా మాటలు మనం చెప్పుకున్నాము. హృదయం తాలూకు స్థానం ఇక్కడ ఉంటుంది. అది దాన్ని మనం మనసుతో భావన చేయాలి తప్ప లొకేషన్ అనేది గురించి పెద్ద వరి అవ్వకండి. ఇక్కడ కానీ ఉంటుంది అనేటటువంటిది. రిట్రీట్లో కనహాశాంతవన రిట్రీట్లో ఎలాగో నారాయణ్ని ఎక్కడ ధ్యానం చేయాలని మాస్టర్ గారు చెప్పారో ఆ ధ్యానం గురించి చెప్పుకున్నప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శరీరంలో కేంద్రం హృదయం, కేంద్రం ద్వారా తెలియబడు నేను అనే ప్రజ్ఞే సూర్యుడిగా కీర్తించబడినది. శరీరాన్ని మొత్తానికి హృదయం కేంద్రంగా ఉంటుంది. ఈ కేంద్రంలో ఏదైతే నేను అనే ప్రజ్ఞ ఏదైతే ఉందో దాన్ని సూర్యుడిగా మనం తెలుసుకోవాల్సమా అని చెప్తున్నారు. ఈ సూర్యుడు విశ్వమున 3 స్థితుల్లో తెలియబడుతున్నాడు. ఈ విశ్వం మొత్తంలో ఈ సూర్యుడు 3 రకాలుగా తెలియబడుతున్నాడండి. ఇది బాగా అర్థం చేసుకోండి. మొత్తం విశ్వమునకు ప్రజ్ఞా కేంద్రముండును, ఆ ప్రజ్ఞాయే విశ్వమందకంతకు సూర్యుడిగా వర్తించును. విశ్వం మొత్తానికి ఒక ప్రజ్ఞామయ కేంద్రం ఉంటుందటండి. ఆ ప్రజ్ఞయే విశ్వం అంతటికీ కూడా సూర్యుడిగా వర్తిస్తూ ఉంటుంది సుమా. మన సూర్యుడు ఒకడే కాదు, అదే అర్థం చేసుకోవాలి. విశ్వం మొత్తానికి ఒక కేంద్రం, ప్రజ్ఞామయ కేంద్రం ఉంటుంది. అదే విశ్వం మొత్తానికి సూర్యుడిగా వర్తిస్తుంది సుమా అని చెప్తున్నారు మాస్టర్ గారు. ఈ సూర్యుడిని స్పిరిచువల్ సన్ అంటే సప్తశక్తి అంటారు ఈయన పేరు. రెండవది అట్టే ఆకాశమునందు తారలుగా ప్రకాశించున్నవని సూర్యగోళంలే. ఆకాశంలో చుక్కలు కనిపిస్తుంటాయి కదా, నక్షత్రాలు అంటారు. నక్షత్రాలు అనకూడదు, వాటిని తారకలు అని చెప్పాను. నక్షత్రాలు వేరు, తారకలు వేరు. ఆకాశంలో మనకి దూరంగా కనిపించేటటువంటి చుక్కలు ఉన్నాయే అవి నక్షత్రాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఒక్కొక్క నక్షత్రం ఒక సూర్యగోళం సుమా అని చెప్తున్నారు మాస్టర్ గారు. అటు ప్రతి సూర్యగోళం చుట్టూను ఒక్కొక్క సౌర కుటుంబం ఉండును. ఈ సూర్యగోళంలో కేంద్రంగా ఉన్న ప్రజ్ఞను సూర్యాంతర్వర్తి సోలార్ సన్ అని అందరూ. ఇది అంటే ప్రతి నక్షత్ర మండలం నక్షత్రం చుట్టూరా కూడా ఒక సౌర కుటుంబం ఉంటుంది. సౌర కుటుంబంలో మన ఎన్ని గ్రహాలు కూడా ఉంటాయి. అక్కడ ఉండేటటువంటి సూర్యుని ఏమంటారు అన్నట్లయితే ప్రతి సూర్యగోళం చుట్టూను ఒక సౌర కుటుంబం ఉండును. ఈ సూర్యగోళంలో కేంద్రంగా ఉన్న ప్రజ్ఞను సూర్యాంతర్వర్తి అంటారు సుమా అని చెప్తున్నారు. రెండోది అగ్నితో ప్రకాశించు భౌతిక గోళము సూర్యగ్రహము అనబడును. అగ్నితో ప్రకాశించు ఈ మన సూర్యగోళం మనకి అనిపిస్తుంది, అగ్నిలాగా ప్రకాశిస్తూ ఉంటుంది. సూర్యగోళం చంద్రుడిలాగా, అంగారకుడిలాగా, లేకపోతే
కుజుడిలాగా లేదా ఇంకో గ్రహంలాగా అది భౌతిక పదార్థం కాదు మనకు కనిపించే సూర్యుడు. అది అగ్ని అంతా ప్రజ్వలిస్తూ ఉంటే అది మన కంటికి ఒక గోళంలాగా కనిపిస్తుంటుంది. అందువల్ల ఏం చెప్తున్నారంటే అగ్నితో ప్రకాశించే భౌతిక గోళము సూర్యగ్రహము ప్లానెటరీ సన్ అనబడును. స్పిరిచువల్ సన్ను, సోలార్ సన్ను, ప్లానెటరీ సన్ అంటే మన సౌర కుటుంబానికి అధిపతి అయిన చెప్తున్నారు. వీరిలో మొదట చెప్పబడిన సూర్యుని విశ్వప్రజ్ఞను సోముడు అనే పేరుతో సంకేతించరు. ఆ టెక్నికాలిటీ మరలొద్దు, అట్లా పెట్టేశాను. ఇప్పుడు అద్భుతమైనటువంటి ధ్యానాన్ని చెప్తున్నారు మాస్టర్ గారు. ఈ ధ్యానాన్ని నేను రేపు మన కాన్హా రిట్రీట్లో నేను చేయిస్తాను. యాక్చువల్గా ఇది చాలా గొప్ప ధ్యాన ప్రక్రియ. ఈ ధ్యాన ప్రక్రియ ప్రతిరోజు ఎవరైతే చేసుకుంటుంటారో వాళ్ళు నిజంగా ధన్యులు. ఈ జన్మ వాళ్ళకి ధన్యత అనేది చేకూరుస్తుంది. గ్రహాల తాలూకు ప్రభావాలకి దాటి గ్రహాలతో సఖ్యతగా ఉండేటటువంటి స్థితి గురించి మాస్టర్ గారు స్పిరిచువల్ అస్ట్రాలజీలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానికి సంబంధించిన ధ్యానాన్ని ఇక్కడ మాస్టర్ గారు చెప్తున్నారు. సాధకుడు కళ్ళు మూసుకొని మీరు యాక్చువల్గా నేను చెప్తున్నప్పుడు మీరు మెడిటేషన్ చేసుకోవచ్చు. సాధకుడు కళ్ళు మూసుకొని తన చుట్టూ పైన క్రింద అంతటను బంగారు వర్ణము లేక ఉదయించు సూర్యుని కాంతితో నిండి ఉన్నట్లును, మన తాలూకు కింద మన తాలూకు బయట కింద లోపల వెలుపల అంతా కూడా సూర్యోదయంతో వస్తున్న సూర్యకాంతి కానీ లేకపోతే బంగారపు కాంతులు నిన్నటువంటి ఒక బంగారపు వర్ణంతో ఉన్నటువంటి ఒక సూర్యకాంతి కానీ మొత్తం అంతా కూడా నిండిపోయినట్లుగా అన్ని వస్తువులు ఆ కాంతితో చేయబడినట్లు ఉన్నట్లు ధ్యానం చేయాలి. మన చుట్టూరా ఉన్న మొత్తం అంతా మన బయట మన కింద మన లోపల వెలుపల మొత్తం అంతా కూడా మనంతో మొత్తం అంతా కూడా హిరణ్య వర్ణంతో నిండిపోయి ఉన్నట్టుగా ఒక ధ్యానం చేయాలటండి. ఇది చేసుకుని ఉండండి మీరు. నేను చెప్తున్నప్పుడు దీన్నే గైడ్ మెడిటేషన్ అంటారు. అనగా ఒక మహా పెద్ద గోళము తన చుట్టూ బంగారు వర్ణముతో నిండి ఉన్నట్లుగాను తాను ఆ గోళం మధ్యలో ఉన్నట్లు ధ్యానం చేయవలను. దీన్ని గోల్డెన్ బాల్ మెడిటేషన్ కూడా అంటారు. అంటే మన చుట్టూరా మొత్తం అంతా కూడా ఒక పెద్ద బంగారు రంగులతో గోళం అంతా చుట్టుకుని ఉన్నట్టు ఆ గోళం మధ్యలో మనం కూర్చుని ఉండి ధ్యానం చేసుకుంటున్నట్టు ఒక దాన్ని క్రియేట్ చేసుకుని అట్లాగే ధ్యానంలో కూర్చోమని చెప్తున్నారు మాస్టర్ గారు. అనగా ఒక పెద్ద గోళం తన చుట్టూ బంగారు వనంతో నిండి ఉన్నట్లు తాను ఆ గోళం మధ్యలో ఉన్నట్లు ధ్యానం చేయవలను. ఇట్లు ధ్యానం చేయటం వలన సాధకుని ప్రజ్ఞ సూర్యునితో ఐక్యమవుతున్నది. ఇట్లా ధ్యానం చేయటం వల్ల ఏమవుతుందంటే మనలో ఉండేటటువంటి చిన్న ప్రజ్ఞ ఏదైతే ఉందో ఆ సూర్యుడిలో ఉండే ప్రజ్ఞతో ఐక్యం అవుతుంది సుమా అని చెప్తున్నారు. అంటే ఇందు విశ్వాత్మగానున్న సూర్యుని ప్రజ్ఞకు అకారం బీజాక్షం మొట్టమొదటి సూర్యుని చెప్పారే ఏది స్పిరిచువల్ సన్ ఆయనకంటండి ఆ ప్రజ్ఞకి అకారం అనేది బీజాక్షరం ఒకటండి. అట్లే సూర్యగ్రహం అందలి సూర్యుని ప్రజ్ఞకు సూర్యగ్రహం మనకి అనిపించే సూర్యుడు నాడు ఆయన గ్రహం తాలూకు ప్రజ్ఞకు ఉకారము సాంకేతికము భౌతికమైన అట్లే సూర్యగ్రహం అందలి సూర్యుని ప్రజ్ఞకు ఉకారము భౌతికమైన సూర్యగోళంలోకి మకారము సంకేతము అకారము ఉకారము మకారము ఈ మూడు అక్షరములను కలిపి ఉచ్చరించినచో ఓం అను ఓంకారమగును అని చెప్తున్నారు మాస్టర్ గారు. ఇది సో విశ్వంలో ఉండేటటువంటి సూర్యుడు సౌర కుటుంబంలో ఉన్నటువంటి నక్షత్ర మండలాలతో ఉన్నటువంటి ఒక సూర్యుడు మన సౌర కుటుంబంలో మనకు కనిపించే సూర్యుడు అకార ఉకార మకారాలు ఈ మూడింటిని కలిపి ఓంకారం అవుతుంది సుమా అని చెప్తున్నారు. ఈ మూడు అక్షరములను కలిపి ఉచ్చరించినచో ఓంకారం అను ఓంకారం అగును మనకు సూర్యుని వలననే దిక్కుల వేగం జరుగుతున్నది. ఇట్లాగా ఈ ఓంకారం ఉచ్చరిస్తే ఏమవుతుందంటే భూర్భువ స్వః ఓం భూర్భువ స్వః అంటాం కదా. భూలోకము భువర్లోకము సువర్లోకము మనలో మనం చెప్పుకుంటాం. భూలోకము భువర్లోకము సువర్లోకము మనలో మనం చెప్పుకుంటాం. మనలో చెప్పుకున్నట్టే మనం ఈ మూడు కక్షలకి మన సూర్యుడు ఆ పై సూర్యుడికి కూడా భువః స్వః అని అక్కడ దాకా కూడా వీటిని తీసుకెళ్లాల్సినటువంటి ఒక న్యాస విద్యా క్రమం ఉంటుంది. ఇవన్నీ కూడా ఇనిషియేషన్ హ్యూమన్ అండ్ సోలార్లో ఒక విధానంలో మాస్టర్ జ్వాల్కూల్ గారు చాలా చక్కగా వివరిస్తారు.
సో ఇనిషియేషన్ హ్యూమన్ అండ్ సోలార్ అంటే మానవ తాలూకు ప్రజ్ఞ సౌర ప్రజ్ఞ దాకా వెళ్ళడానికి కావాల్సినటువంటి సాధన మార్గం దాంట్లో చెప్తారు. సో ఓంకారం చెప్తున్నప్పుడు కూడా ఆ ఓంకారాన్ని ఉచ్చరించవలసిన విధానంగా ఉచ్చరించినట్లయితే మనకు తెలియకుండా ఈ 3 లోకాల్లో నుంచి కూడా ఆ ప్రజ్ఞ పనిచేస్తున్న సుమాని మనం దీంట్లో అర్థం చేసుకోవాలి. ఇది అక్కడితో నేను అది ఆపేస్తున్నాను, అంతకంటే ఎక్కువ డిస్క్రిప్షన్ అక్కర్లేదు. ఇది ఎవరు ఎంత చేసుకుంటే అంత ధన్యులు అవుతారు. మళ్ళీ ఉండే జీవ ప్రజ్ఞ అది పరమాత్మ ప్రజ్ఞలోకి నెమ్మదిగా లీనమవడానికి కావాల్సినటువంటి ద్వారబంధాలు తెలుసుకుంటాయి. మన ప్రజ్ఞ విశ్వప్రజ్ఞతో కలవడానికి కావాల్సినటువంటి ఒక న్యాసం అనేటటువంటి జరిగేటటువంటి అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈ ధ్యానాన్ని మనం అదృష్టవంతులు అయితే మనకి ఉపదేశం చేసేటటువంటి ఒక గురువు మనకు దొరికినట్లయితే ఈ ధ్యానాన్ని మరింతగా పెంచి విశ్వప్రజ్ఞతో మనకు అనుసంధానం జరిగేటటువంటి దీని తర్వాత ధ్యాన ప్రక్రియను కూడా చెప్పేటటువంటి ఒక మంచి రోజు మన జీవితంలో కలగాలని చెప్పి నేను పరమ గురువులను ప్రార్థిస్తూ ఇక్కడికి ఆ మెడిటేషన్ ఆపిస్తున్నాను. మనస్సును పంచేంద్రియాలను క్రమబద్ధమనర్చుకుంటా లక్ష్య శుద్ధి కలిగినట మనవి సింహరాశి లక్షణములు. సింహరాశి లక్షణాలు కాబట్టి సింహరాశిలో పుట్టిన వాళ్ళకి వస్తాయండి, మన సంబంధం లేదు అనుకోవద్దు. ఈ లక్షణాలు కానీ మన జీవితంలో మనం సాధన చేసినట్లయితే సింహరాశి ప్రజ్ఞ మనం ఏ రాశిలో పుట్టినా కూడా సింహరాశి ప్రజ్ఞ మనలో పనిచేయటం అనేది మొదలవుతుంది. ఏంటిది? మనస్సును పంచేంద్రియాలను క్రమబద్ధమనర్చుకునుట, లక్ష్య శుద్ధి కలిగినుట. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అంటే మనసులో ఇంద్రియాలని క్రమబద్ధీకరించుకోవటం, లక్ష్య సిద్ధి అంటే ఏదైనా ఒక పని అనుకున్నప్పుడు దానిని ఖచ్చితంగా సాధించే వరకు మనం పనిచేయాల్సి ఉంటుంది. అది ఈ అగ్నిరాశి, ఈ రాశి అగ్నిరాశి మరియు స్థిరరాశి. లక్ష్య శుద్ధి వేరు, లక్ష్య సిద్ధి వేరు. లక్ష్య శుద్ధి ఉంటే అంటే లక్ష్యంలో శుద్ధి ఉండాలి, ప్యూరిటీ ఉండాలి. లక్ష్యంలో మ్యానిపులేషన్ ఉండకూడదు. శుద్ధి ఉంటే లక్ష్య సిద్ధి అనేది మనకి వస్తుంది. అది చెప్తున్నారు ఇక్కడ మాస్టర్ గారు. ఎందుకు సింహరాశి లక్షణం అంటే ఇది అగ్నిరాశి మరియు స్థిర రాశి. అగ్నిరాశికి ఒక ఫైర్ ఉంటుంది. ఫైర్ అంటే ఏంటి? దేనైనా సాధించాలనేటటువంటి ఒక ఫైరీ ఆస్పిరేషన్ అంటే అది ఉంటుంది. స్థిర రాశి అది స్థిరంగా ఉంటుంది. సింహరాశిలో గొప్పతనం అది. ఆ ఫైర్ ఉండాలి, స్థిరత్వం ఉండాలి. ఫైర్ ఉంటే ఏమవుతుంది? కాల్చి పారేస్తుంది. స్థిరత్వం లేకపోతే చంచలంగా ఫైర్కి వాయువు కూడా కలిసిందనుకోండి, కొన్ని హెక్టార్స్ ల్యాండ్ తగలబడవు. సింహరాశి ఫైర్కి స్థిరత్వం ఉంటుంది, అది చోట ఉంటుంది. అది మనలో ఫైరీ ఆస్పిరేషన్గా పనిచేస్తుంది. కార్యశూరత్వాన్ని ఇస్తుంది, కార్యసిద్ధిని కూడా ఇస్తుంది. ఇది చెప్పారు ఇక్కడ మాస్టర్ గారు. నిశ్చలత, ఈ రాశి యందు సాధనము చేయవారికి స్థిరత్వము నిశ్చలత సులభ సాధ్యము. మరియు అగ్నిరాశి విడచే వెలుగును వ్యాపనమును సూచించును. ఇది చెప్పారు. చెప్పిన తర్వాత సింహరాశి హృదయమును లేక కేంద్ర శక్తిని సూచించును. సింహరాశి హృదయాన్ని సూచిస్తుంది అని చెప్పారు. సంవత్సర చక్రంలో కేంద్రం సింహరాశి, 5వది యాక్చువల్గా ఇది. అయినా సరే సింహరాశి కేంద్రం అంటే ఇది హృదయం కేంద్రం కదా. రాశి చక్రానికి కేంద్రం ఇది రాయల్ సైన్ అంటారు సింహరాశి. అనగా పరమాత్మ యొక్క ప్రేమయే సృష్టిగా విస్తరించి ఉన్నది. తన హృదయమునందు పరిధులు లేని విశ్వప్రేమను వెలిగించుకుంటా వలన జీవుడు సర్వాంతర్యామి అందు స్థిరపడగలుగుతున్నాడు. మాస్టర్ గారి తాలూకు టీచింగ్లో బ్యూటీ ఏంటంటే, విశ్వప్రేమ వెలిగించుకోవాలంటే ఏం చేయాలంటే ప్రేమని ఎలాగ విజువలైజ్ చేయడం, తన ప్రేమ స్వరూపుగా ధ్యానం చేయటం, వైట్ లైట్ని ధ్యానం చేయటం, లేదా తెల్లటి పావురాలని ఆకాశంలోకి వెళ్ళి శాంతి దూతలకు వెళ్తున్నట్టుగా ధ్యానం చేయటం, మొత్తం అంతా వెలుగుతో నిండున్నట్టుగా ధ్యానం చేయటం. అవి మాస్టర్ గారు పద్ధతి అలా ఉండదు. ఏం చెప్తున్నారు మాస్టర్ గారు చూడండి. తన హృదయమునందు పరిధులు లేని విశ్వప్రేమను వెలిగించుకోట. అంటే పరిధులు లేని విశ్వప్రేమ వెలిగించుకోవడం అంటే అర్థం ఏంటి? ఆ వెలుగు నింపాలంటే మనం ఏదైనా చేయాలి, 10 మందికి పనికొచ్చి. ధ్యానం చేయడం కాదు, వెలుగు నిండిపోయినట్టుగా. ఆకలిస్తుంది అనుకోండి, మనకు ఆకలిస్తుంది అనుకోండి, ఎవరైనా ఆకలిస్తుంది అన్నాం అనుకోండి, నువ్వు కళ్ళు మూసుకొని నేను ధ్యానం చేస్తాను, నీ పొట్టలోకి నీకు అమృతం వచ్చేలాగా ధ్యానం చేస్తా అంటే మనకు ఆకలి తీరుతుందా? తీరదు కదా.
అట్లాగే ఎవరికైనా బాధల్లో ఉంటే వాడు బాధల్లో సహాయం చేస్తే వాడు బాధలు తీరుతాయి. అన్నం పెడితే వాడికి ఆకలి తీరుతుంది, అంతే కదా. వాడికి ఏ సహాయం కావాలో ఆ సహాయం చేస్తే వాడికి సహాయం లభిస్తుంది తప్ప నువ్వు కళ్ళు మూసుకొని నేను మాస్టర్ గారు ధ్యానం చేస్తా అంటే ఏమొస్తుంది? ఎందుకు మాస్టర్ గారు ధ్యానం చేయాలంటే ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళు సహాయం చేసేటటువంటి ఒక పరిస్థితిలో అర్హత అనేది మనకు కలగాలని, ఆ సహాయం చేసేటటువంటి పరిస్థితిలో మనం ఉండాలని, 10 మందికి మన శరీరం కానీ మన ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం ఏదైనా సరే ఇవన్నీ కూడా 10 మందికి సహాయపడేటట్టుగా తయారు కావాలని మా పరమ గురువు చేతిలో మనం ఒక ఇన్స్ట్రుమెంట్గా ఉండాలని, ఈ జీవితం మానవ శ్రేయస్సుకి అంకితం కావాలని అట్లాంటి ధ్యానాలు చేయాలి తప్ప ఎవడో ఆకలి వేస్తుంటే నేను కూర్చొని ధ్యానం చేస్తా అంటే కుదరదు. ఇది చెప్తున్నారు ఇక్కడ. అంచేత మాస్టర్ టీచింగ్లో గొప్పదనం ఏంటంటే విశ్వప్రేమను వెలిగించుకోవటం వలన జీవుడు సర్వాంతర్యామి ఎంత స్థిరపడగలుగుతున్నాడు. విశ్వప్రేమ ఉంటే అది ప్రేమ స్వరూపం కాబట్టి ఆ కేంద్రమే ప్రేమ స్వరూపం కాబట్టి నీలో కూడా ప్రేమను వెలిగించుకుంటే ఆ సర్వాంతర్యామిలో స్థిరపడతావు సుమా అని చెప్తున్నారు మాస్టర్. ఇక్కడ చాలా నెక్స్ట్ యోగం గురించి చెప్తున్నారు మాస్టర్ గారు. సింపుల్గా చెప్తాను, ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం లేదు, సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సూర్యుడు నిర్భయత్వమును దాపరికం లేని మనస్తత్వమును సూచించును. ఇది సూర్యుడు నిర్భయత్వాన్ని సూచిస్తాడు, దాపరికం లేని మనస్తత్వాన్ని కూడా సూచిస్తాడు. శరీరం నందు కుడికన్ను సూర్యుని, ఎడమకన్ను చంద్రుని సూచించను. శరీరంలో కుడికన్ను ఉంది కదా, అది సూర్యుడిని సూచిస్తుంది, ఎడమకన్ను చంద్రుని సూచిస్తుంది. చాలా మాటలు చెప్పుకున్నవే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఎడమ కంటి ఎందు ఉన్న సూర్యుని శక్తిని ఇడానాడి అందరూ, కుడి కంటి ఎందు శక్తిని పింగళనాడి అందరూ. కుడి పక్క పింగళనాడి ఉంటుంది, ఎడమ పక్క ఇడానాడి అని ఉంటుంది. అవి 2 కాళ్ళలోంచి పనిచేస్తుంటాయి. ఈ 2 నాడులు ప్రాణమయ శరీరం నందు శక్తి ప్రవాహములుగా ఉండును. మనలో ఉండేటువంటి వైటల్ బాడీ అంటాం కదా, ప్రాణమయ శరీరంలో ఈ శక్తి నాడి అంటే శక్తిగా, అంటే మనకి ఎనాటమీలో మనకి కనిపించవు అవి నాడులు కంటికి కనిపించవు, ఎక్స్రేలో కూడా ఎంఆర్ఐ స్కాన్లో అట్లా కనిపించవు, శక్తి ప్రవాహంగా ఉంటాయి. ఇవి వెనుముక కింద నుంచి చివరి దాకా కూడా అవి ఇట్లా ప్రవహిస్తాయి. శిరస్సు నుండి వెన్నెముక చివరి వరకు వర్తించు సుషుమ్నా నాడి అందు ఈ 2 శక్తులు కలిగను. శిరస్సు నుంచి వెన్నెముక శిరస్సు దాకా సుషుమ్నా నాడి ఉంటుంది. సుషుమ్న ఇలా ఉంటే దాని నుంచి ఇట్లా 2 కూడా ఇట్లా భూమధ్య వరకు శిరస్సు వరకు ఉంటాయని చెప్తున్నారు. ఈ సుషుమ్నా నాడి భూమధ్యమున 3వ కనుగా సాధకునేది వ్యక్తమగును. ఇట్లా వెళ్ళి ఈ ప్రజ్ఞలో ఈ 3 ఇలా సుషుమ్నా ద్వారం గుండా ఈ 2 ఇలా ప్రవహించి ఇక్కడ దాకా వస్తున్నప్పుడు ఇక్కడ వెలుగేటటువంటి ఆ వెలుగు చూడే ఉంటుంది, దాన్ని 3వ కన్ను తెరుచుకుంటా అంటారు సుమా అని చెప్తున్నారు మాస్టర్ గారు. 3వ కన్ను తెరుచుకుంటా జీవుని ప్రేమమయమగు సాధన మార్గం వల్లనే సాధ్యపడును. జీవుడిలో ఉండే ప్రేమమయ సాధన వల్ల సాధ్యపడుతుంది సుమా అని ఎందుకు చెప్తున్నారు మాస్టర్ గారు ప్రత్యేకంగా అంటే, కొంతమంది సాధనతో కొన్ని ప్రాణాయామ ప్రక్రియలతో ఈ మూలాధారం తగిన ప్రజ్ఞని భూమధ్యం దాకా తెచ్చుకుంటారు. దానికి ప్రాణాయామ ప్రక్రియలు ఉంటాయి, కొన్ని ఆసనాలు ఉంటాయి, కొంత ధ్యాన మార్గం ఉంటుంది. మాస్టర్ గారి మార్గంలో ఏంటంటే ఆ పద్ధతులలో అలా ఉంటుండగా ఆ పద్ధతులు మాస్టర్ గారు ప్రత్యేకంగా మాతో ప్రాక్టీస్ చేయించరు, కానీ ప్రేమమయ మార్గంతో మాత్రమే అవి ఊర్ధముఖం పడతాయి సుమా అని చెప్తున్నారు. ఇదే సరస్వతి అని చెప్పబడినది. ఈ సుషుమ్నానే సరస్వతి అని చెప్తున్నారు సుమా. గంగా యమున సరస్వతి అంటారు. గంగా యమున ఇడా పింగళ నాడుల్ని మధ్యలో ఉండే సుషుమ్న సరస్వతి అంటారు, గంగా యమున ఇడా పింగళ నాడులు అంటారు. ప్రాణాయామ ప్రక్రియతో దీన్ని సాధించుకునేటప్పుడు ఈ సరస్వతి అనేటటువంటిది ఈ భూమధ్యంలోకి వచ్చినప్పుడు సరస్వతి అనే ప్రజ్ఞ అది 3వ కనుగా తెరుచుకుంటుంది సుమా అని చెప్తారు. ఇక మాస్టర్ ఇంకొక రహస్యం చెప్తున్నారు. కుడి కంటి అందలి సూర్యాత్మకమగు వెలుగు లక్ష్మి అని. ఈ కుడి కంటిలో అంటే లక్ష్మి ఉంటుందటండి. ఎడమ కంటి అందలి చంద్రాత్మకమగు వెలుగు గౌరీ అని. ఎడమ కంటిలో ఉండేటటువంటి ఇది నాడి ఉంటుంది, దాన్ని గౌరీ అంటారు. గౌరీ అన్న పార్వతి అని ఏదన్నా ఒకటి అని సంకేతం. అగ్ని అంటే ఇది మధ్యనే. అగ్ని, సూర్యుడు, చంద్రుడు ముగ్గురును పరమశివుని 3 కన్నులుగా వర్తించున్నారు. 2 కళ్ళు, ఇది సూర్యచంద్రులు 2, అగ్ని భూమధ్యం, ఈ 3 కలిపితే ఏమంటారంటే శివుడి తాలూకు 3 కళ్ళుగా ఉంటారు సుమా అని మాస్టర్ గారు ఇక్కడ చెప్తున్నారు. ఇది కూడా ఒక ధ్యాన ప్రక్రియ. ఇది ఇక్కడ మాస్టర్ 2 ధ్యాన ప్రక్రియలు చెప్పారు. 2వ ధ్యాన ప్రక్రియకి కొన్ని ప్రాణాయామాలు ఉంటాయి. అది మాస్టర్ గారు చెప్పిన ప్రాణాయామాలు కావవి. నేను కాన్హా రిట్రీట్ లో మనం
టెక్నికల్గా మంత్రశాస్త్రపరంగా మీకు నేను వాటి పైకి ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు. మరి ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎందుకలా ఎక్స్ప్లెయిన్ చేయకూడదంటే కొంతమంది ఓవర్ యాక్షన్స్ చేస్తూ ఉంటారు. ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు చదువుకుని అవి ఇవి కలుపుకొని సొంతంగా చేస్తూ ఉంటారు. ఒకసారి ఆరోగ్యాలు అవి పాడైపోయే అవకాశం ఉంటుంది. కాకపోతే టెక్నికాలిటీస్, మంత్రశాస్త్రం, తంత్రశాస్త్రం అన్నీ కూడా పక్కన పెట్టి మాస్టర్ గారు చెప్పినటువంటి సులైన ప్రొసీజర్స్ ఉంటాయి. ఆ ప్రొసీజర్స్ చెప్పుకుంటే అదే రిజల్ట్ వస్తుంది. కానీ ఆ టెక్నికాలిటీస్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయకుండా అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా అక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా సాధనలన్నీ మనం చేసుకుందాం. గోధుమ, తేనె సింహరాశికి సంబంధించిన ఆహార ద్రవ్యములు. గోధుమ, తేనె ఈ రెండు కూడా సింహరాశికి సంబంధించిన ఆహార ద్రవ్యాలు. పాలు, వెన్న, నెయ్యి కర్కాటక రాశికి సంబంధించిన ఆహార ద్రవ్యాలు. ఈ పాలు, వెన్న, నెయ్యి అంటే మరి ఇప్పుడు దొరికే పాలు, వెన్న, నెయ్యి అని మాస్టర్ గారు ఆ రోజుల్లో మరి మాస్టర్ గారు చెప్పిన రోజుల్లో పాలు, వెన్న, నెయ్యి ఇంత అడల్టరేట్ అయిపోలేదు కదా. కాబట్టి ఇప్పుడు నేను పాలు, వెన్న, నెయ్యి కర్కాటక రాశికి సంబంధించిన చెప్పినంత మాత్రాన మీరు ప్యాకెట్ పాలు, లేదా ఇంజక్షన్లు చేసిన ఆవులకి, గేదెలకి ఇంజక్షన్లు చేసిన పాలు, వెన్నలోనేమో వ్యాక్స్లు అవి కలుపుతున్నారు, అవి నెయ్యిలో అంతకన్నా ఎక్కువ కలుపుతారు అవి. ఇవన్నీ కూడా తీసుకుంటే కర్కాటక రాశి సంగతి ఎలా ఉన్నా ఆరోగ్యం మాత్రం పాడైపోతుంది. ఎవరైనా మంచి ఆవు దొరికి, మంచి రైతు దగ్గర మంచి ఆవు పాలు దొరికి ఇంజక్షన్లు చేయకుండా ఆవు పాలు మరగబెట్టినటువంటి తీసినటువంటి వెన్న, అందులో చేసిన నెయ్యి ఎవరికైనా దొరికినట్లయితే ఖచ్చితంగా వాటిని తీసుకుంటే ఈ కర్కాటక రాశి సంబంధించిన ఆహారాలు అవి. సింహరాశి, కర్కాటక రాశి పక్కనే ఉంటాయి. ఆ రెండింటికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఈ ఆహారాలు యోగం చేసుకున్నటువంటి వాళ్ళు ఆహారం తీసుకోవడం చాలా మంచిది. గోధుమ, తేనె కూడా అంతే. తేనె కూడా చాలా మనకి దొరికే తేనె, పెద్ద కంపెనీల తేనె కూడా చాలా అందులో చాలా కల్తీ ఉంటుంది. సో గోధుమలో పర్వాలేదు, కానీ ఇవి మాస్టర్ గారు చెప్పేది కాబట్టి నేను చెప్తున్నాను. తీసుకోవాలి చదువుకుంటే ప్యూర్గా దొరికితే తీసుకోండి, లేకపోతే మానేసి ఏదైనా ఆహారాలు తీసుకోండి. ఇది మాత్రం మాస్టర్ గారు చెప్పారు కదా అని మాత్రం మీరు అడల్టరేట్ అయిపోయిన వాటిని తీసుకొని ఆరోగ్యాలు పాటు చేసుకోవద్దు. ఇది చెప్పిన తర్వాత సింహరాశి శిరస్సు నుండి వెన్నెముక చివరి వరకు ప్రవహించిన సుషుమ్నా నాడి 7 కేంద్రముల ద్వారా వ్యక్తమవుతున్నది. ఇది ఏం లేదు, సహస్రారం, తర్వాత విశుద్ధి, సహస్రారం, ఆజ్ఞ, విశుద్ధి, అనాహతము, మణిపూరకము, స్వాస్థానము, మూలాధారం. ఇవి మాస్టర్ గారు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, కేంద్రాలు చెప్పారు. సో దాని గురించినటువంటి పెద్ద మనకి వివరణ అక్కర్లేదు, అది మీ అందరికీ తెలిసినటువంటివి. మానవ సృష్టి అందలి వివిధ జాతుల సమన్వయమును యుగముల యందు ఎప్పటికప్పుడు సాధించిన ఈ సింహరాశి లక్షణము. అది చాలా గొప్ప విషయం. ఏంటి సింహరాశిది? మానవ సృష్టిలో వివిధ జాతుల సమన్వయం అనేటటువంటిది ప్రతి యుగంలో జరుగుతూ ఉంటుంది. మళ్ళీ కలుస్తూ ఉంటారు, మళ్ళీ విడిపోతూ ఉంటారు, మళ్ళీ మనస్పర్ధలు, మళ్ళీ యుద్ధాలు, మళ్ళా శాంతి, ఇలా కొన్ని వేల లక్షల సంవత్సరాల నుంచి కూడా ఇది జరుగుతూనే ఉంటుంది. అందరినీ కూడా సమన్వయపరిచేటటువంటి ఒక శక్తి ఈ సింహరాశిలో ఉంటుంది సుమా అని చెప్తున్నారు. ఇటు సమన్వయం సాధించుటకు త్యాగము, ప్రేమ మూలములు. ఈ సమన్వయం సాధించాలంటే త్యాగం కావాలి, నిస్వార్థత కావాలి, ప్రేమ కావాలి. ఈ త్యాగమయ స్వభావమును సాధించుకుంటే వలన జీవుడు సింహాసనము అధిష్టింపవచ్చుచున్నాడు. ఎవరైతే ఈ త్యాగమయ స్వభావం అంటే ప్రేమతో పాటు త్యాగం కూడా ఉండాలి. కొద్ది ప్రేమ చూపిస్తే అయిపోదు కదా. ఇప్పుడు మీ మీద నాకు చాలా ప్రేమ ఉందండి, మీరు చాలా ఆకలితో ఉన్నారండి, మీ మీద నాకు చాలా ప్రేమ ఉందనుకోండి, నా దగ్గర 2 అరటిపళ్ళు ఉన్నాయి, నాకు కూడా ఆకలి వేస్తుంది, నీకు వేరే ఆహారం లేదు. ప్రేమ ఉంటే ఏం చేస్తారు? తను ఒక అరటిపండు తిని వాళ్ళకి అరటిపండు ఇస్తారు. త్యాగం ఉంటే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ముందు వాళ్ళకి అరటిపండు ఇచ్చి తర్వాత 2వ అరటిపండు వెళ్తుంటారు. చిన్న తేడా చెప్తున్నారు మాస్టర్ గారు. అలాంటి వాళ్ళు అంటండి ఈ సింహాసనం అని సింహరాశి అధిష్ఠిత అండి. ఈ రాశి జీవులకు అందరికీ ఇటు స్థితిని అనుగ్రహించుగాక. ఈ రాశి ఈ సంవత్సరం మాస్టర్ గారు ఏ ఆశీస్సులు వచ్చినైతే మనకి ఇచ్చారో ఈ సంవత్సరం ఖచ్చితంగా ఆయన సర్జైన సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరం ఖచ్చితంగా పనిచేస్తుంది. సింహరాశి తాలూకు సింబల్ ఉంటుంది, ఇక్కడ ధ్యానం చేయండి. ఇక్కడ సూర్యుడిని హృదయంలో ఇక్కడ పెట్టుకొని సూర్యుడి సింబల్ ఏంటి? సర్కిల్, మధ్యలో సెంట్రల్ పాయింట్ ఇక్కడ పెట్టుకొని ధ్యానం చేయండి. ధ్యానం చేసిన తర్వాత కళ్ళు మూసుకోండి, బ్రీతింగ్స్ తీసుకోండి. ఏ హిరణ్య వర్ణం తాలూకు ధ్యానాన్ని మాస్టర్ గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేశారో ఆ ధ్యానాన్ని మళ్ళీ ఒకసారి వినండి. అని ఎక్స్ప్లెయిన్ చేసింది ఒకసారి మళ్ళీ అవసరమైతే వినండి.
గుర్తుంటే పర్వాలేదు. ప్రతిరోజు సూర్యోదయంతో పాటుగా ప్రేయర్ అయిపోయిన తర్వాత ఎవరైతే ధ్యానం చేసుకుంటారో మీ ప్రాణమయ శరీరం, మీ భౌతిక శరీరం, మీ మనోమయ శరీరం, మీలో ఉండే ఏడు చక్రాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా సూర్యుడి తాలూకు వెలుగుల్ని నింపుకొని మనలో ఉండేటటువంటి ప్రజ్ఞామయ కేంద్రాలన్నీ కూడా విచ్చుకొని మన జీవితం యోగం పక్క విశ్వచైతన్యం పక్క నడుస్తుంది. పరమ గురువుల తాలూకు సామ్రాజ్యంలోకి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఒక మార్గాన్ని మనకి ఇది తెలియజేస్తుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీష గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.